మరి కాసేపట్లో నిజామాబాద్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. వినాయక్ నగర్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి రైతులు ట్రేడర్స్తో నిర్వహించే భేటీకి అమిత్ షా హాజరవుతారు. ఆ తర్వాత కిసాన్ సమ్మేళనం బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అమిత్ షా రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కిసాన్ సమ్మేళనం సభా ప్రాంగణంతో పాటుగా పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిజామాబాద్ కరీంనగర్ రోడ్డుతో పాటుగా హైదరాబాద్ నిజామాబాద్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైట్, అమిత్ షా పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అమిత్ షా ఎప్పుడు ఎన్ని గంటలకల్లా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మొత్తంగా అంటే అమిత్ షాకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి. మరి కాసేపట్లో అమిత్ షా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి ఇప్పటికే సభా ప్రాంగణంలో కిసాన్ సమ్మేళనం అనే దీనికి ఒక పేరు పెట్టారు. ఈ సభా ప్రాంగణంలో ఈ మొత్తం పసుపు రైతులకు సంబంధించిన సభ కాబట్టి మొత్తం మహిళలను ఒకసారి మనం గమనించినట్టు వాళ్ళంతా కూడా పసుపు రంగు చీరల్లో వచ్చారు. అంటే ఒక సింబాలిక్గా చూపించేందుకు వాళ్ళందరినీ కూడా పసుపు రంగు చీరలు చూపించారు. అదేవిధంగా మొత్తంగా పసుపు రైతులకు సంబంధించిన కుటుంబాలంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. దాదాపు సుమారు 5,000 మంది రైతులతో ఈ సభ నిర్వహిస్తున్నారు. అయితే ముందుగా పసుపు బోర్డు ఆ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అంటే ఇది చిరకాలంగా డిమాండ్, ఈ చిరకాల డిమాండ్ కళ ఈరోజు నెరవేరబోతున్నది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఆ ట్రేడర్స్ రైతులతో కూడా ఒక భేటీ ఉంది. ఆ భేటీలో రాష్ట్ర మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కతో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొనబోతారు. మొత్తంగా దాని తర్వాత ఇక్కడ ఒక వివాదం కూడా మనకు కనిపిస్తుంది. డిఎస్ విగ్రహాన్ని అమిత్ షా ఈరోజు ఆవిష్కరించున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు కొన్ని కీలకమైన కామెంట్స్ చేసిన నేపథ్యంలో మొత్తంగా ఈ విగ్రహాన్ని అంటే ఆయన పూర్తిగా సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించి కాంగ్రెస్తో వెళ్ళిన వ్యక్తి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం పైన కొంత ఒక చర్చనైతే జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాని తర్వాత మొత్తంగా మనకి ఇక్కడికి కిసాన్ సమ్మేళనకు అమిత్ షా రావున్నారు. ఇక్కడ ప్రసంగించారు. మొత్తంగా అంటే పసుపు బోర్డుకు సంబంధించి ఏం చేయబోతున్నారు, ఆ తర్వాత పరిశోధన కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, దిగుబడులు కావచ్చు, ముఖ్యంగా అంటే ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ని ఎట్లా తయారు చేయడం, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పసుపు బోర్డు రావడం పట్ల మాత్రం పసుపు రైతుల్లో ఆనందం కనిపిస్తుంది. అదే సమయంలో బీజేపీ కూడా దాన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా బీజేపీ తనకు ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నిజామాబాద్ జిల్లాలో కొంత పుంజుకున్న దాఖలాలు మనం గమనించవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానంతో పాటుగా 3 ఎమ్మెల్యేలు గెలిపించుకుంది. కాబట్టి ఈ పసుపు బోర్డుతో మొత్తంగా కొంత మరింత తమ ఉనికిని చాటుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు అమిత్ షా రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ తర్వాత అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక 5 అంచెల భద్రత మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ను కూడా మళ్లించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా మరి కాసేపట్లో అమిత్ షా రాబోయే ఈ సభలో ఏం ప్రసంగించనున్నారని మాత్రం ఆసక్తిగా మారింది. హరి, రైట్. సో కిసాన్ సమ్మేళనంలో కూడా ఆయన ప్రసంగించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో రైతుల రాక ఏ రకంగా ఉంది, అలాగే ఇది ఇంకా మిగతా అంశాలు లేదంటే సమస్యలు ఏమన్నా ఆయన దృష్టికి వెళ్ళే అవకాశం ఉందా, అలాగే బీఆర్ఎస్ మా పోరాటం వల్లే ఇది వచ్చింది అంటూ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అలాంటి వాతావరణం అక్కడ ఏమైనా కనిపిస్తోందా రమణ? మనకు హరి, ఈ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ తమ పోరాటం వల్లనే ఈ పసుపు బోర్డు వచ్చిందని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు కూడా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా అయితే ఈరోజు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ముందస్తు అరెస్టులు చేశారు. ఎక్కడికక్కడ నేతలందరినీ కూడా ఉదయం నుంచి అరెస్టు చేశారు. ముఖ్యంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత నేతలతో పాటుగా సిపిఎం, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా అడ్డుకుంటారేమో అని చెప్పేసి ఎక్కడికక్కడ నిలువరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో మొత్తంగా మనకు ఇవాళ నిజామాబాద్ నగరం అంతా కూడా కాషాయమయంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలో మరి కాసేపట్లో అమిత్ షా రానున్న నేపథ్యంలో పసుపు బోర్డుకు సంబంధించి పసుపు రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది, ఇప్పటివరకు కూడా మనం రాష్ట్రంలో చూస్తే స్పైస్ బోర్డ్స్ ఉన్నాయి. అటు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, ఇటు నిజామాబాద్లో ఉన్నాయి. కానీ పసుపు బోర్డును ప్రత్యేకమైన బోర్డుగా ఇక్కడ ఏర్పాటు చేయడంతో కొనగూడే ప్రయోజనాలు ఏంటి అనే అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ట్రేడర్స్, అదేవిధంగా రైతులతో జరిగే చర్చలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సభలు అంటే కిసాన్ సమ్మేళన సభలను అమిత్ షా ఏం మాట్లాడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. హరి, ఓకే.